हदव्यवस्थितान् दृष्ट्या धार्ताराष्ट्रान् कपिध्वया प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यं पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् ఇదమహామహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నిధులై ధార్తారాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను: ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్యను నిలుపుము. యావదేతాత్ నిరీక్షేన్హం యోద్ధుకామానవస్థితా కైర్మయా సహాయోజ్యవ అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకును వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించినంత వరకును రథమును నిలిపించుము. యోశ్చ మానవేచేన్ హం యయేతేన్ త్రసాయ సమాగత ధార్తారాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవ. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒక పరికించెను. ఏ ముక్తో ఋషికేశో గూఢాకేశన భారత సేనయోరుభ్యోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం సమహీక్షితాం పార్థాపసైతాం సమవేతాం కురునితి. ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను. తత్ర సస్యత్ స్థితాన్ పార్థః పిత్రోనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ మృతాన్ పుత్రాన్ పౌత్రాన్ సంఘీప్తదా స్వసురాన్ సుహృదైశ్చవ సేనయో రుభియోరపి. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనల యందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచెను. తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధువస్థితాన్ కృపయా పరయోన్ విష్ణో విసీదన్నిదమబ్రవీత్. సమర భూమికి వచ్చి ఉన్న బంధువులను అందరిని చూచి కింతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సముచితుడై శోక సంతృప్తుడై ఇట్లు పలికెను: దృష్టేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముస్థితం
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमारिश्च జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహములను చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవచున్నది, శరీరమందు వణుకు గగురుపాటు కలుగుచున్నది. గాంధీవం స్రసంతే హస్తాత్ త్వైక్సైన పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవమును చేతను బట్టి జారిపోవచున్నది, చర్మము తప్పించిపోవచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవచున్నాను. ఓం శ్రీకృష్ణార్పణము.